하염없이 꽃부터 걷던 그 길 어느새 또 여기. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ మాట చెప్పిన ప్రతిసారి అనుకుంటాను నెక్స్ట్ టైం చాలా తొందరగా మళ్ళీ ఈ మాట చెప్పాలి, త్వరగా వీడియో ఎడిట్ చేయాలి అని. బట్ ఈ మధ్య బాగా అస్సలు కన్సిస్టెంట్ గా లేను కదా, లేట్ గా వీడియోస్ పడుతున్నాను అయినో. బట్ చాలా 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 జరుగుతూ ఉన్నాయి, చాలా హెక్టిక్ గా ఉన్నది. అది నేను కొంచెం ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఆ రోజు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి పెద్దగా వంట చేసే టైం లేదు, క్విక్ గా ఆకలేసేస్తుంది. సో అలాంటప్పుడు ఈజీగా మనం చేసేసుకునేది అయితే పప్పు, లేకపోతే ఇదిగో టొమాటో విత్ ఎగ్ కదా, అదే చేసుకున్నాము. అండ్ మెయిన్ ఏంటంటే యశికాకి క్లాస్ ఉందన్నమాట. సో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు దానికి పొట్ట నిండా ఫుడ్ అయితే పెట్టేద్దాం కదా అని. ఇందాక వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, లైఫ్ చాలా హెక్టిక్ గా ఉంటుంది, చాలా జరుగుతూ ఉన్నాయి అని. సో అలాంటప్పుడు కిడ్స్ కి టైం స్పెండ్ చేయడం, స్పెషల్లీ వాళ్ళ చదువులో టైం స్పెండ్ చేయడం అయితే అసలు కుదరట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే క్లాసెస్ కి డైరెక్ట్ గా పంపించడం కానీ, పికప్ డ్రాప్ ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది. మనకి హెల్ప్ ఎవరు ఉండరు కదా, అండ్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి అన్నమాట. సో నాకు ఇది వరకు కూడా నేను ఒకసారి వీడియోలో షేర్ చేశాను, ఐ థింక్ 6 months బ్యాక్ అనుకుంటాను. యశికాని బాన్జూలో జాయిన్ చేశాను ఫర్ మ్యాథ్. అది నాకు ఎంత హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే, స్పెషలీ ఇలాంటి టైంలో అసలు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్, వాళ్ళకి టైం స్పెండ్ చేయట్లేదే అనే ఫీలింగ్ ఏం లేకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ యశిక కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది క్లాసెస్. In my mind I put 4 under the 7 and I multiplied it with 7 and then it got me to 138. ఈ ఆన్లైన్ క్లాసెస్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. సో ఐ థాట్ మీతో కూడా షేర్ చేద్దాం. ఆల్రెడీ షేర్ చేశాను, అప్పుడు కొందరు ఎన్రోల్ అయ్యారు. అండ్ సో బాన్జు అనేది ఇట్ వాస్ క్రియేటెడ్ బై నీలకంఠ భాను అని, మన ఇండియన్ అన్నమాట. 50 times తను మ్యాథమెటిక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా. సో మీరు గూగుల్ చేసి కూడా మీరు తన గురించి చూడొచ్చు. శకుంతల దేవిస్ రికార్డ్ కూడా తను బ్రోక్ చేశాడు. అండ్ తన కోర్స్ ద్వారా పిల్లలకి చాలా ఈజీగా టెక్నిక్స్ నేర్పించడానికి ట్రై చేస్తారనమాట. లైక్ ఈ క్లాస్ లో యశిక ఈ మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్ టెక్నిక్ చెప్పిస్తారు. అండ్ యశిక అయితే ఫీడ్బ్యాక్, మమ్మీ ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అని. బికాస్ ఎంత పెద్ద నంబర్ అన్నా చాలా ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు విత్ ఇన్ సెకండ్స్ అనమాట. అండ్ మామూలుగా పిల్లలకి మ్యాథ్ అంటే కొంచెం భయపడతారు, మ్యాథ్ క్లాస్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. బట్ ఈ క్లాసెస్ అయితే యశిక చాలా ఎంజాయ్ చేస్తుంది, బికాస్ ఇక్కడ టీచర్స్ చాలా ఇంటరాక్టివ్ గా ఉంటారు అనమాట. అండ్ చాలా ఫ్రీగా ఉంటది వాళ్ళతో, పిల్లలతో. అండ్ కష్టంగా ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అబ్బా మ్యాథ్ అనేలాగా కాకుండా చాలా ఈజీగా వాళ్ళు లాజిక్ అది ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఈజీగా గుర్తుండేలా చేస్తారనమాట, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. Wondering, oh my god, again I have to learn a new thing, but this will actually help you. We have to add the right 4 and the left 3. సో ఇండియాలో ఉన్న వాళ్ళే కాదు, యుఎస్ఏ యూకే లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ సెషన్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు వాళ్ళ టైమింగ్స్ అకార్డింగ్ గా. అండ్ యా నేనైతే నా వైపు నుంచి 100% గ్యారంటీ ఇస్తాను. యశిక కూడా మంచిగా నేర్చుకుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఐ డెఫినెట్లీ రికమెండ్. అండ్ వాళ్ళు ఫ్రీ డెమో క్లాస్ కూడా ఆఫర్ చేస్తా అన్నారు టు ఆల్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఎక్స్క్లూజివ్ గా. అండ్ అడిషనల్ 30% డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. ఫస్ట్ 200 people ఎవరైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు, ఆ ఫస్ట్ 200 people కి 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, కిడ్స్ కి ఇది రియల్లీ యూస్ఫుల్. సో యా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. Very, very, very good. So let me do a quick recap of what we did in today's session. Any questions, anything that you would like to ask? No. అయిపోయిందా? Yes. ఎలా? వాట్ ఆర్ యు డూయింగ్ మేష్? What are you doing? Nothing. ఎలా ఉంది క్లాస్? బాగుంది. Easy. ఈజీయా? 7 digits మల్టిప్లికేషన్ చేసావు నువ్వు? వావ్, అమేజింగ్ యశిక, గుడ్ జాబ్. Mommy, I found art, but I don't like the math. But I like how she's teaching it. It's easy. Yeah. It's easy if she. So, India lo inka strict teachers untaranta. Was she strict? The one who taught you just now? No. She was friendly కదా? Yes. ఫ్రెండ్లీ టీచర్స్ కూడా ఉంటారు ఇండియాలో, నాట్ ఓన్లీ స్ట్రిక్ట్ టీచర్స్. స్ట్రిక్ట్ టీచర్స్ ఎక్కువ ఉంటారు. మీ టీచర్స్? All still the same. 너의 발자국 따라
하염없이 꽃부터 걷던 그 길 어느새 또 여기 సో కమింగ్ టు ద పాయింట్, టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది కదా, నా జాబ్ రిస్క్ లో ఉండింది. అండ్ బై ద వే మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఈ బిట్స్ మాత్రం కొన్ని రోజులు అంటే కొన్ని నెలల ముందువి, 1.5 నెలల ముందు అనమాట. అప్పుడు నేను ఇండియా నుంచి వచ్చాను కదా, సో ఇండియా నుంచి వచ్చిన వెంటనే నాకు తెలిసిన విషయం నా జాబ్ రిస్క్ లో ఉందని. ఇటెక్కడికి ఇటెక్కడికి ఇటు కాదు కదా, ఇటు వెళ్ళొచ్చా? ఓకే, ఇక్కడ ఇళ్ళన్నీ చాలా చిన్నగా ఉంటాయి, బాక్స్ లా ఉంటాయి దూరం నుంచి చూస్తే. నువ్వు కూడా చెప్పు హలో. హలో చెప్పు, మై షై గర్ల్. ఇలా పొద్దున్నే కొత్త ఏరియాలో నుంచి వెళ్తూ ఉంటే బాగుంటది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటది. రోజు ఒకే దారిలో వాక్ చేయడానికన్నా ఇలా కొత్తగా మంచి ఫీల్ ఉంటది. లుక్ ఎట్ దిస్ హౌస్, అంత ప్రశాంతంగా ఉంది. అక్క చెప్పిందా అక్క చెప్పిందా కదా, ఎందుకు నేను ఇండియా నుంచి బయలుదేరుతాను అనగానే 2 రోజుల ముందే మెయిల్ వచ్చింది, ఏంటంటే ఇలా మా డిపార్ట్మెంట్ మొత్తం రిస్క్ లో ఉంది, రిడెండెన్సీ రిస్క్ లో ఉంది అని. సో నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పాను. మొత్తం ఒక 120 మంది అలా అనమాట. మా చిన్న కంపెనీ, ఓవరాల్ గా ఉండేదే చాలా తక్కువ. సో అదే టైంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డెడ్ లైన్స్ ఉన్నాయి అనమాట, ఖచ్చితంగా ఆ టైంలో వర్క్ ఫినిష్ చేయాలి అని. సైకిల్ అంత నీట్ గా పక్కన పార్క్ చేసింది, నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అమ్మాయి. ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను బికాస్ కంపెనీ పాలసీలు అవి ఉంటాయి కదా. బట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట నా ఇండియా ట్రిప్ నుంచి. వచ్చిన తర్వాత ఒక 2 నెలలు కంటిన్యూ అయింది. నైస్. అంటే నీళ్ళుండే ఆ బోట్ సైడ్ లో వెళ్ళకు, వద్దమ్మా, వాటర్ ఉంటే ఎట్లా వెళ్తావు? మనం తప్ప ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. కూడా దిగుతుంది చూడు, బ్రేక్ వేసుకో, బ్రేక్. అమేజింగ్. సో ఈ బిట్స్ ఎప్పుడైతే మీరు చూస్తూ ఉన్నారో ఆ టైంలో నేను ఉన్నది ఒక డిఫరెంట్ జోన్ లో అనమాట. అంటే జాబ్ ఏదో పోతుంది అలాంటి ఎక్కువ బాధ లేదు నాకు, నిజం చెప్పాలంటే. బికాస్ నేను కూడా డ్యూయల్ మైండ్ లో ఉన్నాను అనమాట. సో ఐ వాజ్ లైక్ ఏది వచ్చినా కూడా నేను తీసేసుకుంటాను, గో విత్ ద ఫ్లో అన్న టైప్స్. అండ్ కెరియర్ విషయంలో నేను ఎప్పుడు బాగా సీరియస్ గా తీసేసుకొని అలా లేననమాట. అంటే నేను బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నాను, డెఫినెట్ గా నేను జాబ్ అయితే చేయాలి, బట్ నేను అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ నాకు నేను ఆ టైం ఇచ్చుకుంటూ మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటాను అనమాట. దగ్గర నా 12 years కెరియర్ మొత్తం అలాగే గడిచింది. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, ఇంకొక 2 weeks లో ఇదంతా ఎలా టర్న్ అవుతుందో ఫాల్ కలర్స్ లో చూపిస్తాను. 2 weeks అయ్యాక వ్లాగ్ చేయలేదు, వ్లాగ్ చేసే మూడ్ కూడా నాకు లేదు. బట్ వాక్ అయితే డెఫినెట్ గా వెళ్తాం కదా ప్రతిరోజు. వాక్ వెళ్ళినప్పుడు ఇలా ఒక బిట్ తీసాను, ఏదో వ్లాగ్ లో నేను ఇంక్లూడ్ చేద్దాం కదా అని. కీ లేదు, నాన్న దగ్గర ఉంది కీ. హలో, నా హెయిర్ కలర్స్ ఉంది, ఆరెంజ్, రెడ్, గ్రే, బ్లాక్, బ్రౌన్ అన్ని కలర్స్ లో, రెయిన్బో కలర్స్ అంట. ఇప్పుడు మంచిగా హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. చాలా పని ఉంది, ఇల్లంతా సర్దాలి. లాస్ట్ వాక్ లో చెప్తూనే ఉన్నాను అనుకుంటాను, బాగా టైట్ అయిపోయాను అనమాట ఆఫీస్ వర్క్. అసలు చాలా చాలా చాలా
మెంటల్ గా డ్రైన్ అయిపోయాను అనమాట బాగా. లాస్ట్ ఒక 2-2.5 వారాల నుంచి, యాక్చువల్లీ ఒక 3 వీక్స్ నుంచి. సో ఇల్లంతా కూడా నాకు ప్రాపర్ గా డీప్ క్లీన్ చేయడానికి అవ్వలేదు. అప్పుడప్పుడు అయితే చేస్తాను. ఒక్కొక్కసారి నాకు ఈ హౌస్ క్లీనింగ్ కూడా మంచి థెరపీ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక రోజు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను అనుకోండి వర్క్ ప్రెషర్ తో, అప్పుడు ఈవినింగ్ మంచిగా కూర్చొని ఒక గంట సేపు మొత్తం క్లీన్ చేసేస్తే కొంచెం బాగా అనిపించేది. బట్ స్టిల్ చాలా ఉందన్నమాట. లైక్ ఈ పార్ట్ ఉంది కదా, ఇందులో చాలా వస్తువులు పడేయాలి. నాట్ బికాస్ ఎక్స్పైర్డ్ ఆర్ సంథింగ్. ఇది చూసారు కదా, ఈ బాడీ షాప్ వైటమిన్, ఇది తీసుకొచ్చా నేను. బాడీ షాప్ వైటమిన్ ఈ, ఇది కూడా వైటమిన్ ఏ. బాడీ షాప్ ప్రోడక్ట్స్ బాగా పడతాయి నాకు. ఇది వరకు చాలానే వాడా నేను. బట్ ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకో తెలియదు, ఇవి వాడితే నాకు ఒక రకంగా ఏం చెప్పాలి, డ్రై అవ్వడం పక్కన పెడితే, యాక్చువల్లీ డ్రై అవుతుందని అడిగితేనే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. కొత్త ప్రోడక్ట్ అని చెప్పినట్టున్నారు. తీసుకొని కొంచెం చాలా అయిపోయింది. గ్యాప్ ఇచ్చి కూడా వాడి పడేయడానికి ఇష్టం లేకుండా. బట్ ఒక రకంగా అయిపోతుంది అనమాట స్కిన్. సో రెండు నేను ఆపేసాను. ఇంకా అది ఊరికే అక్కడ పెట్టి డస్ట్ తప్పేమవ్వట్లేదు. సో అది పడేయాలి. అలా కొన్ని ఉన్నాయి అనమాట. పర్ఫ్యూమ్స్, రెటినాల్ ఒకటి వాడగాని, ఇది యాక్చువల్లీ అయిపోయింది. ఇది బాగుంటది ప్రోడక్ట్. అండ్ ఇది చాలా మంది అడిగారు. ఇది డెర్మలాజికా, ఎస్పెషల్లీ పోర్స్ ఉండేవాళ్ళు ఇది ట్రై చేయండి. జస్ట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఇంకా దేనికన్నా పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయంటే మాత్రం ఇది రోజులో 2 సార్లు కూడా వాడచ్చు. బట్ నేను ఇది ఎవ్రీడే నైట్ వాడతాను. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. జస్ట్ ఒక 2 drops ఉన్నట్టుంది. ఇది నేను తెప్పించుకోవాలి. ఇండియాలో నేను వెళ్తే, యాక్చువల్లీ నేను ఒకసారి లాక్మీ సలూన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి నేను అసలు ఇంకా రెగ్యులర్ గా వాడుతున్నాను. నా ఫేస్ లో అసలు 100% కాదు, 200-300% చేంజ్ చేశాను నేను. నాకు ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్తాను ఓపెన్ పోర్స్ కి. సో అది అయిపోయింది. యాక్చువల్లీ మాధవ్ వెళ్ళాడు బ్రెడ్ అది తీసుకురావడానికి. మాధవ్కి బాగా చీజ్ ఎనీ చీజ్ శాండ్విచ్ తినాలని ఉందంట. అండ్ కాస్కోలో నుంచి ఇది తీసుకొచ్చాను కదా, ఒక శాండ్విచ్ గ్రిల్ లాగా. సో అది మాధవ్కి ఏమో శాండ్విచ్ తినాలని, పిల్లలేమో ఏంటది వాఫిల్స్ తినాలని. సో అవి కూడా చేయాలి. బట్ దానికన్నా ముందు కొంచెం క్లీనింగ్ ఇవన్నీ చేసేసి, అండ్ ఇంకా ప్రాపర్ గా జాకెట్స్ అయితే బయట తీసాను, కానీ వింటర్ క్లోత్స్ లైక్ స్వెటర్స్, హూడీస్ అవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట లోపల. అవన్నీ కూడా తీసి కబోర్డ్ అంతా సర్దాలి. సో లైక్ చాలా పని ఉంది. అన్ని పక్కన పెట్టేశాను. జస్ట్ లైక్ ఆఫీస్ వర్క్ ప్రెషర్ అన్నట్టు ఉంది 2 రోజులు. ఇప్పుడైతే కొంచెం రిలీవ్ అయ్యాను. అండ్ మేము దివాళీకి కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మాంచెస్టర్. లాస్ట్ టైం వెళ్ళాం కదా, దివాళీకి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఎప్పుడు వెళ్ళాలనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. పిల్లేమో 1 వీక్ వెళ్ళిపోవడం, మమ్మీ మంచిగా ఎంజాయ్ చేద్దాం కదా అని పిల్లలు అంటారు. బట్ నాకు చెప్పాను కదా, ఈ పనులన్నీ అన్ని ఉన్నాయి, ఇలా పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చేటప్పటికి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి మళ్ళీ టర్మ్ హాలిడేస్ అయిపోతాయి, స్కూల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంతే కదా. సో 2 రోజులు మంచిగా నిదానంగా తీసుకొని ఇవన్నీ చేద్దామా అని. అండ్ అక్కడికి వెళ్లే ముందు ఏదన్నా దివాళీ స్నాక్స్ చేసుకున్నాం కదా అని ఉంది నాకు. సో చూడాలి అవుతుందో లేదో తెలియదు. బట్ ప్లాన్స్ అయితే ఇన్ని ఉన్నాయి అనమాట. అండ్ యా లెట్స్ సీ. నాకైతే మంచిగా ఫాల్ కలర్స్ ఉన్నాయి కదా, వెళ్ళి మంచిగా చిన్న ఫోటోషూట్ లాగా తీసుకుందాం అని కూడా అనిపించింది. కానీ అసలు కుదరలేదు తెలుసా. ఈ 2-3 వారాలు అయితే నాకు ఆ మూడ్ కూడా లేదు. బట్ చూడాలి. కొంచెం హెయిర్ నేను ఒక్కసారి అమెజాన్ లో నుంచి హెయిర్ చూపిస్తాను. ఫిలిప్స్ ది ఇలా హీట్ బ్రష్ ఒకటి తీసుకొచ్చాను, బాగుంది. తీసుకున్నప్పుడు కొత్త మోజు ఉంటారు కదా, అప్పుడు గబగబా ఒక 2 సార్లు వాడాను, బాగుంది. తర్వాత అది పెట్టేశాను. అండ్ ఇలాంటి ఒక పరికరం నా దగ్గర ఉందని నాకు గుర్తు కూడా లేదు. మళ్ళీ ఇంకేదో పిల్లలు తీసి ఆడుకుంటూ వాళ్ళన్నీ తీస్తూ ఉంటారు కదా, డిక్ చేస్తారు. అలాంటప్పుడు ఇది అనిపించింది, నా దగ్గర ఇది ఒకటి ఉంది కదా అని అనిపించి కళ్ళకి కనిపించేలా పెట్టాను. సో దట్ ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా అని. మనకి కోమ్లా ఉంది. బట్ హెయిర్ ఫాల్ వల్ల నాకు తల ఏం పెట్టాలన్నా భయం వస్తుంది తెలుసా. కానీ మంచిగా ఇలా చేసుకొని ఫాల్ కలర్స్ లో ఒక ఫోటో తీసుకున్నాను అయితే ఉంది. చీజ్ ఉంది మన దగ్గర. ఆయిల్ ఆనియన్. ఆ 2 మనకు శాండ్విచ్ కి అవసరం లేదు కదా. తర్వాత ఎలాగో ఈ బేకింగ్ పౌడర్ అది కావాలి, వేఫర్స్ అంటున్నారు కదా, దాంతో పాటు తెచ్చుకున్నాం.
so good. వేసా. ఈ రోజు హస్బెండ్ అన్హెల్దీ తిందామని డిసైడ్ అయిపోయాడు. అసలు వైట్ బ్రెడ్ మనం తెచ్చుకొని ఒక 1.5 year అయిందా? వైట్ బ్రెడ్ అసలు అయితే ఈ సీడెడ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ అదే ఈ రోజు వైట్ బ్రెడ్ తో తిందాం అనుకుంటున్నాను. అబ్బా సాయంత్రం మిర్చి మసాలా అవి కూడా పెట్టమని చెప్పండి. కార్న్ ఇలా స్టీమ్ బాయిల్ చేస్తున్నాను. స్టీమర్ తీసి అదంతా పెట్టే ఓపిక లేక జస్ట్ ఇలా ఒక ఇది తీసుకొని దానిలో ఇలా పెట్టి కింద వాటర్ వేసాను. అండర్ వాటర్ వెళ్ళావా అసలు ఓషన్ లో? అందుకనే నీకు తెలియదు. ఓషన్ లో వెళ్ళారు అండర్ వాటర్, అందుకే నీకు తెలియదు. ఇసుక వెళ్ళింది. మరి నీకు ఎలా తెలుసు? బ్రేక్ఫాస్ట్ టైం, సాటర్డే కదా, మంచిగా పొద్దున్న లేచి హెడ్ బాత్ చేశాను కదా అని పూజ కూడా చేశాను. పొద్దున్నే సాటర్డే గోవిందనామాలు వింటూ ఉంటే అది అసలు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. కుదిరినప్పుడు పూజ చేస్తాను, అంటే ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్న లేచి పూజ చేయాలి అనే టైప్ అయితే కాదనమాట నేను. సో నా కనెక్షన్ విత్ గాడ్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మేబీ అందరికి అర్థం కాకపోవచ్చు, నచ్చకపోవచ్చు కూడా. బట్ ఎనీవేస్ ఆ రోజు అయితే మంచిగా పూజ చేసుకొని అసలు వింటూ ఉంటే అసలు ఎంత రిలాక్సింగ్ గా ఉండిందంటే. అండ్ చెప్పాను కదా నేను ఆ డెడ్ లైన్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఆ టైంకి అది అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ప్రాజెక్ట్ కాదు బట్ ఒక వర్క్ అనమాట. ఆ టైంకి అయిపోయింది. సో అందుకు అప్పుడు కొంచెం రిలీవ్ అయ్యాను. సో ఆ రోజు అయితే మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. వైట్ బ్రెడ్ అస్సలు తినట్లేదు మేము. అసలు ఎప్పుడు తిన్నామో కూడా నాకు గుర్తులేదు. ఆ వైట్ బ్రెడ్ తెచ్చుకొని మంచిగా కార్న్ చీజ్ అంతా వేసుకొని ఒక శాండ్విచ్ చేసుకుందాం కదా అని, ఈ శాండ్విచ్ మేకర్ తీసుకున్నాం కదా అని ఇంటికి వచ్చినప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు మాధవ్. బట్ నేను వద్దు అని, ఆల్రెడీ టోస్టర్ ఒకటి ఉంది, మళ్ళీ ఇది ఎందుకు, ఒకవేళ ఉంటే కూడా బ్రెడ్ ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా, సో వద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ గా ఇంకా లాస్ట్ టైం కాస్కోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అడిగితే ఓకేలే అని ఇంకా తీసుకొచ్చాము. ఫస్ట్ ట్రయల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఎలాగో చేస్తున్నాం కదా, మంచిగా చేసుకుందాం, కొంచెం టైం పట్టినా కూడా అని చెప్పి నేను గ్రీన్ చట్నీ అదంతా కూడా చేస్తున్నాను. గ్రీన్ చట్నీ చేసి మంచిగా చీజ్ తో టాప్ చేసుకొని చాలా యమ్మీగా ఉంటుంది. సో ప్రాపర్ రెసిపీ అయితే నేనేం చూపించట్లేదు ఇక్కడ, బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటాను. బిట్స్ లో చూసి చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఎలాగో వ్లాగ్స్ నేను లేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ గా పెట్టినా కూడా నేను లెంగ్తీగా వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ దాట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆస్క్ ఫర్, లెంగ్తీ వ్లాగ్స్ కోసం అడుగుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య వ్లాగ్స్ కి చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు తినేవాళ్ళం ఇది. అప్పుడు బ్రెడ్ ఫస్ట్ లో డెలివరీ అయ్యాక కూడా పాలు పడ్డాలి కనమంటారు కదా, అప్పుడు కూడా అంతే కష్టం, కంటిన్యూస్ గా తినాలి కదా. ఎవరు వచ్చిన బ్రెడ్ పట్టుకొచ్చేసి వాళ్ళు చూడడానికి. లక్ష్మి ఉత్త బ్రెడ్ వద్దు నన్ను అంటూ పెట్టచ్చేమో కదా. ఆన్ చేశారా? కొంచెం ప్రీహీట్ చేయొచ్చు. బటర్ వేయాలా? బటర్ వేద్దాం కొంచెం. ఎంత ఉందంట? హార్డ్ వర్క్ అని చెప్పి అది అలాగే విష్ణు కథ రిలీజ్ గా చేయడానికి తగిన స్క్రిప్ట్ ఇది. మోర్ ఆఫ్ దట్ నన్ను నాకు అది అది బాగుంది. వైట్ చాక్లెట్ అసలు బాగుంది. బాగుందా? ఇది దివాళీకి కొన్ని రోజుల ముందు బయటకు వెళ్ళాము. అంటే ఏదైనా క్రాకర్స్, ఆ తర్వాత కొంచెం దివాళీ రిలేటెడ్, ఫెస్టివల్ రిలేటెడ్ స్టఫ్ తీసుకున్నావా అనుకున్నాను. బట్ దెన్ మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను కదా,
ఎందుకులే అన్నట్టు. బట్ స్టిల్ బాగుంటది కదా, ఈ ఫెస్టివల్ టైంలో విండో షాపింగ్ కూడా బాగుంటది. అండ్ క్రాకర్స్ కూడా తీసుకెళ్దాం కదా అనే ఒక ఐడియాతో వెళ్ళాము. చాలా ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా చూస్తూ ఉంటాను. కొంచెం కాస్ట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటది, బట్ మన ఇండియాలో దొరికే అంత కలెక్షన్ ఉండదు కదా ఖచ్చితంగా. The mother of mine, this is the largest size of mine. This one was the daddy and mummy on my bed. It's like this big. Up to her neck. It is so ugly. వీడియో తీస్తా అనుకున్నాను. Anna baby doll. లాస్ట్ బిట్ చూసిన తర్వాత కట్ చేస్తే ఇది కరెక్ట్ గా ఇంకా దీవాలి ఒక 2 రోజుల ముందు అనుకుంటాను మాంచెస్టర్ స్టార్ట్ అయిపోయాము. ఆ మధ్యలో అసలు పిచ్చ క్రేజీగా ఉండింది నాకు, సో నేను అస్సలు వీడియో ఏం తీయలేదు. సో కమింగ్ బ్యాక్ టు నా జాబ్ పరిస్థితి, ఫస్ట్ లో చెప్పాను కదా జాబ్ రిస్క్ లో ఉందని అయితే మెయిల్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం మా డిపార్ట్మెంటే అవసరం లేదు అన్నట్టు. ఆ తర్వాత కొన్ని కన్సల్టేషన్స్ అవి జరిగాయి. జరిగిన తర్వాత కొన్ని కొత్త రోల్స్ క్రియేట్ చేశారు. వాటికి మీరు ఎలిజిబుల్ కాదు, బట్ స్టిల్ కావాలంటే అప్లై చేయొచ్చు అన్నారు. అందులో కొందరు అంటే అప్లై చేసాము, కొందరు చేసిన తర్వాత అందులో మళ్ళీ ఇంటర్వ్యూకి కూడా రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కొందరు ఫైట్ చేయడం. సో ఇంటర్వ్యూకి ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అన్ని అప్లికేషన్స్ ని, అప్పుడు నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అసలు అవసరం లేదులే అంటే కొందరు అప్పీల్ చేసుకున్నారు, లేదు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీరు చెప్పాలి కదా రోల్కి ఎలిజిబుల్ కాదా అని. బట్ నేనైతే కనీసం అప్పీల్ కూడా చేయలేదు, నేను పిచ్చా లైట్ తీసుకున్నాను. బికాస్ ఇట్స్ ఓకే, నేను ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ కొత్త జాబ్ చూసుకుందాం కదా అని. ఓకే, మనం మాట్లాడుతూ బర్మింగ్హామ్ వచ్చేసాము. మాంచెస్టర్ కి 4.5 hours డ్రైవ్. మధ్యలో బర్మింగ్హామ్ వస్తుంది, అంటే మన బాలాజీ టెంపుల్ ఉంటది. ఇది వరకు నేను చూపించాను, అన్ని దేవుళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎలాగో వెళ్తున్నాం కదా, దారిలోనే కదా, సో ఆగి మనం దండం పెట్టుకొని వెళ్దాంలే అని అనుకున్నాము. అండ్ అందుకే మంచిగా ఒక కుర్తీ వేసుకొని జడేసుకొని అంతా వెళ్ళాను అనమాట. కాకపోతే ఆ రోజు వర్కింగ్ డే, నాకు ఎర్లీ మార్నింగ్ లాగిన్ అయిపోయి త్వరగా లాగ్ ఆఫ్ అయిపోతానని చెప్పాను. సో పెద్దగా రెడీ అవ్వడానికి కూడా కుదరలేదు. బట్ ఎనీవేస్ ఇక్కడైతే వచ్చాము. కాకపోతే కరెక్ట్ గా మేము బర్మింగ్హామ్ కి ఎంటర్ అయిన టైంలో టెంపుల్ క్లోజ్డ్ అనమాట. అంటే మేము చూసుకోలేదు టెంపుల్ టైమింగ్స్. స్టార్ట్ అయిపోయి కొంచెం దూరం వచ్చిన తర్వాత చూస్తే టెంపుల్ క్లోజ్డ్ అని ఉంది. బాధేసింది. కాకపోతే వస్తాం కదా, మళ్ళీ రిటర్న్ వస్తాము అదే రోడ్డు. సో వచ్చే రోజు మంచిగా ఆగి దర్శనం చేసుకొని వద్దాం అని అనుకున్నాము. అండ్ అట్లనే దర్శనం చేసుకున్నాం కూడా. సో ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము సర్వీసెస్ లో ఆగి. మాధవ్కి పాపం లాంగ్ డ్రైవ్ అంటే అసలు నచ్చదనమాట డ్రైవ్ చేయడం. లాస్ట్ టైం మేము ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఏమైందంటే ట్రైన్ ఎక్కువ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, పిల్లల్ని పెట్టుకొని కష్టమైపోతుంది, అప్పుడు వేరే ట్రైన్స్ మారాల్సి ఉంటుంది. అందుకని ఈసారి కార్ లోనే వెళ్దాం అనమాట, ఆగి వెళ్దాంలే అని. Hi, Marissa. They don't have roundabouts. She likes driving in highways. Because there are no roundabouts. I didn't think it. మన జాకెట్ వేసుకోవాల్సింది. Never mind. Jacket. M&M's. Kit Kat. ఒకటి ఇప్పుడే, ఒకటి వేపు. ఇప్పుడు తిందామనుకో కార్లో మళ్ళీ వామిట్ అంటావు. అంటావా? బట్ నేను ఇంటికి వెళ్ళాలి. సరే ఇంటికి వెళ్ళాలి. యాక్చువల్లీ కార్లో ఉంటాయి కొన్ని. ఇటు ఇండియాలో నాన్ స్టాప్ అవే. షూర్. ఓకే, మంచిగా ఒక చిన్న బ్రేక్ అయిపోయింది, అలాగే స్నాక్ కూడా అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఇంటర్వ్యూకి నేను అపీల్ చేయలేదు అని చెప్పాను కదా.
కొందరు అప్పీల్ చేశారు. బట్ టు బి ఫేర్, అందరితో అప్పీల్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి మళ్ళీ మెయిల్ వచ్చింది మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చని. సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ వరకు నాకు అసలు ఏ మాత్రం టెన్షన్ లేదు. బట్ అప్పటి నుంచి ఇంటర్వ్యూ అన్నప్పటి నుంచి టెన్షన్ పట్టుకుంది అనమాట. అంటే మా ఇష్టం, అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ నాకేంటంటే ఒక ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వద్దు అనుకున్నా దాన్ని అస్సలు మిస్యూజ్ చేయకూడదు. అంటే మన 100% 200% కూడా ఇచ్చేసేయాలి అని నాకు అనిపిస్తుంది. సో ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి ఓకే అని చెప్పాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంది కదా, దానికి ఒక 3 వారాలు అనమాట. ఆ 3 వారాలు నా టెన్షన్ అసలు నేను ఇంకా మాటలు చెప్పలేను. లిటరలీ నేను ఇంకా అసలు ఏమీ చేయడం ఆపేశాను. అప్పుడే నాకు ఈ వ్లాగ్స్, ఎడిటింగ్ ఇదంతా కూడా దీని మీద ఏం లేదనమాట. ఇంకా ఏంటో తెలియదు, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నేను ఇంటర్వ్యూకి అంత టెన్షన్ పడింది ఎప్పుడూ లేదు. బట్ చాలా 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 టెన్షన్ పడ్డాను. అసలు ఇంటర్వ్యూ రోజు అది నేను తర్వాత మళ్ళీ షూట్ చేశాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. సో అది నెక్స్ట్ వ్లాగ్ లో మీకు చూపిస్తాను. కూర్చోనా కూర్చోమ్మా, సీట్ బెల్ట్ ఇస్తున్నాను. కూర్చోలేదు, సిటీలో వచ్చేస్తున్నాం. అలా ఫైనల్ గా ఒక 4-4.5 గంటల తర్వాత మాంచెస్టర్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ నేను ఇంటర్వ్యూ గురించి ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను అప్పుడప్పుడు డిసపియర్ అయిపోతున్నాను కదా, లేట్ గా వ్లాగ్స్ పెడుతున్నాను. సో ఎక్కడో గిల్టీగా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో నా ఇష్టం కదా, ఎవరో అడిగే వాళ్ళు ఉండరు, నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టొచ్చు పెట్టకూడదు అన్నట్టు ఉండదు అనమాట. ఇది కూడా నాకు ఒక రెస్పాన్సిబుల్ జాబ్ లాగా అనిపిస్తుంది. బికాస్ యూ టేక్ యువర్ టైమ్ అండ్ వాచ్ కదా. సో ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ లిటరలీ. సో అందుకే అట్లీస్ట్ ఇలా అప్డేట్స్ ఇస్తే అన్నా ఐఎమ్ లైక్ ఓకేలే, చెప్పాను కదా, అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట లోపల, ఎక్కడో సబ్ కాన్షియస్లీ ఉంటది. అండ్ నేను దివాళీకి మాంచెస్టర్ లో ఉన్నాను, బట్ నేను వీడియోస్ ఏం చేయలేదు. బికాస్ నేను ఐ జస్ట్ వాంటెడ్ టు రిలాక్స్ అనమాట ఆఫ్టర్ ఆల్ దిస్ ఇంటర్వ్యూ ఇదంతా తర్వాత. సో హ్యాపీగా ఒక 4 రోజులు ఉండేసి వద్దాం అనిపించింది. అందుకే నేను అస్సలు కెమెరా పట్టుకోలేదు. బూరె, సుగీలు, పూర్ణమా? సుగీలు. మీరు ఇక్కడికి వచ్చి పూర్ణం అంటే అలా సుగీలు, మా వైపు అదే అంటారు. అంతే కదా డామినేషన్ ఇక్కడ. డిఫరెంట్ గా ఉన్నాయా? అది ఇడ్లీ పిండితో అంట, మా మీద మా వైపు మైదాతో. వాళ్ళు హెల్దీ. మీరు గ్రీన్ అంటే ఏంది, బొంకాలే కదా, మనం పొంగల్కి చేసేది కాదు కాదు పచ్చి. మనం చేసేది శనగపప్పు. ఏ తినట్లేదు అసలు. 200 క్యాలరీలు అంటున్నా, 200 క్యాలరీస్ అయిపోయింది మీరైతే. 200 ఏంటి, మధ్యలో బర్గర్ అవన్నీ కూడా కదా. బర్గర్ 500 క్యాలరీ సరిపోయింది. మళ్ళీ చిల్లీ చీజ్ బైట్స్, అది మొత్తం చీజ్.